నమస్తే, వెల్కమ్ టు స్టావ్య టీవీ. నేను శ్రీదేవి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మకూరు మార్కెట్ యార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని కలిసిన పద్మశ్రీ గ్రహీతలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మీడియాతో మోడీ కీలక వ్యాఖ్యలు. నేడు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. భారత సంస్కృతి సభ్యత ఎంతో గొప్పది. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు. ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్. తోషాఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష. ట్రాయ్ చైర్మన్ గా అనిల్ లాహుటికి బాధ్యతలు. ఆటను కాదు, మా జట్టు బట్టల్ని చూస్తున్నారు. భారత్ టీనేజ్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ కామెంట్స్. భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు. ఆత్మకూరు గ్రామ సర్పంచ్ రాజు ఆధ్వర్యంలో ఆత్మకూరు మార్కెట్ యార్డును ఇవాళ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా మార్కెట్ యార్డును ప్రారంభించిన ఎమ్మెల్యేకు వరంగల్ ఎంపీ పెరుమాళ్ల రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ఈ రామచంద్ర నాయక్ అధ్యక్షతన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి రవీందర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, రిటైర్డ్ ఐజీ జగన్నాథ్ నాయక్, రిటైర్డ్ డీజీటీటీ నాయక్, మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవిని దేశంలోని అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిరంజీవిని సినీ రాజకీయ ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే చిరంజీవి పద్మశ్రీ పురస్కార గ్రహీతలను తన ఇంటికి ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, డాక్టర్ ఆనందాచారి వేలును ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించారు. పార్లమెంటు సమావేశాలను ముందు ప్రధాని మోడీ ప్రతిపక్షాలకు కీలక సూచనలు చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించొద్దని కోరారు. సమావేశాలు అడ్డుకున్న ఎంపీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. పదే పదే ఆటంకం కలిగించేవారిని ఎవరు గుర్తించుకోవాలని చెప్పారు. ఉభయ సభల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అలవాటున్న కొందరు సభ్యులు తమ స్వభావం మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త పార్లమెంట్ భవన్లో జరిగిన తొలి సెషన్ ముగింపులో ఓ ఎంపీ చాలా గౌరవప్రదమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే నారీ శక్తి వందన చట్టం. ఆ తర్వాత జనవరి 26న కర్తవ్య పథ్లో దేశం మహిళా శక్తిని ఎలా ప్రదర్శించిందో చూశాం. ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రేపు నిర్మలా సీతారామన్ మార్గదర్శకత్వంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మధ్యంతర బడ్జెట్ మహిళా శక్తిని సాకారం చేసే పండుగని వ్యాఖ్యానించారు. నేడు ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3:30 శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్లో వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క హాజరు కానున్నారు. పాడి కౌశిక్ రెడ్డి, కడియం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఈ 2 స్థానాల్లో ఖాళీ అయిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు దూరంగా ఉండటంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఏకగ్రీవమయ్యారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది.
8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. ప్రపంచంలోకెల్లా భారత సంస్కృతి సభ్యత ఎంతో గొప్పదని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల సందర్భంగా నూతన పార్లమెంట్ కు వచ్చారు. ఈ నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. కొత్త పార్లమెంట్ లో తన తొలి ప్రసంగం ఇదేనని అన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ తమ లక్ష్యమని పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశం మనదేనని అన్నారు. పాకిస్తాన్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో రావులపిండి కోర్టు మంగళవారం 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, తాజాగా బుధవారం తోషాఖానా కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీని ప్రకారం ఇమ్రాన్ 10 ఏళ్లు ఏ ప్రభుత్వ పదవిని చేపట్టలేరు. అలాగే ఇమ్రాన్ దంపతులిద్దరికీ భారీ జరిమానా సైతం విధించారు. టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త చైర్మన్ గా అనిల్ లాహుటి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కాల్ సర్వీసుల నాణ్యత పెంచడం, కాల్ డ్రాప్ల నియంత్రణ, అన్ని సంస్థలకు సమాన స్థాయిలో అవకాశాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లుగా ఆయన తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, టెలికాం శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్, ఇతర ట్రాయ్ అధికారులతో సమావేశమయ్యారు. పీడీ వాఘేళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత గత 4 ఏళ్లుగా ట్రాయ్ చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. కొత్త చైర్మన్ గా రైల్వే బోర్డు మాజీ చీఫ్ అయిన లాహుట్టి పేరును సోమవారం ప్రకటించారు. ఇండియా టీనేజ్ చెస్ ప్లేయర్, ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్యా దేశ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ లో ప్రేక్షకుల ప్రవర్తనతో తాను ఇబ్బంది పడ్డాన్ని పేర్కొన్నారు. టోర్నీకి ఇచ్చిన ప్రేక్షకులు తన ఆటను కాకుండా వ్యక్తిగతమైన అనవసర విషయాలపై దృష్టి సారించారని వెల్లడించింది. నెదర్లాండ్స్ లోని వికాంజీలో ఇటీవల జరిగిన ఈ టోర్నీ సందర్భంగా ఎదురైన ఈ చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మహిళా ప్లేయర్లు తరచు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారని దివ్య తెలిపింది. ఈ టోర్నీలో కొన్ని మంచి గేమ్లు ఆడాను, దాని పట్ల సంతృప్తిగా ఉన్నా కానీ ప్రేక్షకులు నా ఆట గురించి తప్ప నా జుట్టు, వేసుకున్న బట్టలు, నేను మాట్లాడే యాస వంటి అనవసర విషయాల గురించే మాట్లాడుతున్నానని తెలిసి చాలా బాధపడ్డా. అబ్బాయిలు తమ ఆటతోని స్పాట్లైట్ లో నిలుస్తుంటే అమ్మాయిలు మాత్రం చెస్ బోర్డులో వారి టాలెంట్ కు సంబంధం లేని విషయాల ఆధారంగా జడ్జ్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమని, ఎంత బాగా ఆడుతున్నా అమ్మాయిలకు సహజంగానే తక్కువ పేరు వస్తుందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ రోహతంగ్ లోని అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ సమీపంలో భారీ మంచు కారణంగా చిక్కుకుపోయిన దాదాపు 300 మంది పర్యాటకులను పోలీసులు రక్షించారు. జనవరి 30న జరిగిన ఈ ఘటనలో 300 మంది పర్యాటకులు ప్రయాణిస్తున్న ఏటీఆర్ సౌత్ పోర్టల్ సమీపంలో దాదాపు 50 వాహనాలు, ఒక హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు చిక్కుకుపోయాయి. ఈ క్రమంలో ఏటీఆర్ నుంచి పర్యాటకులందరినీ ఖాళీ చేయించాలని కులు ఎస్పీ సాక్షి వర్మ తెలిపారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ లోని ఎత్తైన ప్రాంతాల్లో భారీ హిమపాతం, జనవరి 30 నుండి ఫిబ్రవరి 3 వరకు వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి. ఆత్మకూరు మార్కెట్ యార్డును ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చిరంజీవిని కలిసిన పద్మశ్రీ గ్రహీతలు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, మీడియాతో మోడీ కీలక వ్యాఖ్యలు.
నేడు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం. భారత సంస్కృతి సభ్యత ఎంతో గొప్పది. పార్లమెంట్లో బడ్జెట్ సమావేశం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యలు. ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్. తోషాఖానా కేసులో 14 ఏళ్ల జైలు శిక్ష. ట్రాయ్ చైర్మన్ గా అనిల్ లాహుటికి బాధ్యతలు. ఆటను కాదు మా జట్టు బట్టల్ని చూస్తున్నారు. భారత్ టీనేజ్ చెస్ ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ కామెంట్స్. భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన 300 మంది పర్యాటకులు. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలా? మీ వాణిజ్యం ఇంతై ఇంతింతై వటుడింతై అని. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. వెల్కమ్ టు శ్రావ్య టీవీ న్యూస్. నేను శ్రీ సౌజన్య. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. నా పేరు లక్ష్మీ. నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ రఘువర్మ. వెల్కమ్ టు శ్రావ్య టీవీ. నేను మీ మధు. నమస్తే, నా పేరు స్వప్నిక. మీరు కూడా నాలాగా యాంకర్ అవ్వాలని అనుకుంటున్నారా? కెరియర్ ని యాంకర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, ప్రెజెంటర్ గా మలుచుకోవాలని అనుకుంటున్నారా? శాటిలైట్ ఛానల్స్, కేబుల్ టీవీ, యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో గొప్ప అవకాశాలు అందుకోవాలని అనుకుంటున్నారా? వార్తా ప్రపంచంలోనూ వినోద రంగంలోనూ సెలబ్రిటీగా వెలుగొందాలని అనుకుంటున్నారా? అయితే గోల్డెన్ ఆఫర్ మీకోసం. అత్యాధునిక స్టూడియోలో హై ఎండ్ శిక్షణ, మీడియా నిపుణులతో నెట్వర్కింగ్ అవకాశాలు, కెరియర్ గైడెన్స్ మరియు జాబ్ ప్లేస్మెంట్ సహాయం. పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న అనుభవజ్ఞులైన జర్నలిస్టులు మరియు వార్తా యాంకర్ల నుండి నేర్చుకోండి. మీ సమాధానం అవునైతే శ్రావ్య టీవీని సంప్రదించండి. మీడియా రంగంలో అద్భుతమైన కెరియర్ ని సొంతం చేసుకోండి. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలా? మీ వాణిజ్యం ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఆకాశమే హద్దుగా ఎదగాల? మీ పరిశ్రమలు సాటిలేని మేటిగా విలసిల్లాలా? అందుకు ఓ సులువైన మార్గం మా దగ్గర ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించండి మీ శ్రావ్య బిజినెస్ షో. మీ వ్యాపారంలో అంతగా లాభాలు రావట్లేదా? మీరు అనుకున్న విధంగా కస్టమర్స్ ని రీచ్ అవ్వలేకపోతున్నారా? అయితే మా శ్రావ్య